ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు గాడి తప్పాయి అనేటువంటిది వైసీపీ కామెంట్. ఏదో వ్యక్తిగత కక్షలతో జరిగినటువంటి ఒక మర్డర్ని పట్టుకొని ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పూస్తే ఎట్లా, రాష్ట్ర ప్రతిష్టను ఎందుకు ఇట్లా దిగజారుస్తున్నారు అనేటువంటిది టీడీపీ జనసేన నేతల కౌంటర్. నిజంగా ఏపీలో శాంతి భద్రతలు గాడి తప్పాయా? అందుకే ఏపీలో ఎక్కడ దీక్ష చేయలేక తన నిరసన దీక్షని ఢిల్లీకి మార్చుకున్నారా జగన్ అనేటువంటి పరిణామాలతో పాటు మిగతా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారితో. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్ అండి. నమస్తే అండి. వెల్కమ్ టు డైల్ న్యూస్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అండి, ఈ ఎన్నికల తర్వాత రాజశేఖర్ గారు మీరు తెలుగు మీడియాలో తక్కువ, నేషనల్ మీడియాలో ఎక్కువగా, ఎస్పెషల్లీ హిందీ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ ఏమైనా తేడా కొట్టిందనా, లేకపోతే అక్కడ ఏదైనా డీల్ కుదిరిందనా? వాట్ డస్ ఇట్ మీన్? అంటే అదేం లేదు, నేను చేసింది హిందీ ఛానల్స్కి 3 ఇంటర్వ్యూలు. ఇక్కడ నేను హైదరాబాద్లో ఉండలేదు, నేను కర్ణాటకలో ఉంటున్నాను. కాబట్టి అంటే నేను జనవరి టు మార్చ్ నుంచే నేను అటు షిఫ్ట్ అవ్వ, ఎన్నికల కంటే ముందు నుంచి అక్కడ ఎక్కువ ఉంటాను. నా ఇవి గణనీయంగా తగ్గి ఉంటాయి తెలుగు ఇంటర్వ్యూ. కాకపోతే డిబేట్స్కి నేను వెళ్ళట్లేదు. అంటే చాలామంది పిలుస్తున్నారు డిబేట్స్కి, ఇప్పటికీ పిలుస్తున్నారు. రోజుకి 1 కాల్ 2 కాల్స్ అన్న వస్తాయి. కానీ నేను ఎందుకంటే మనం పెట్టాల్సిన వాదనని, మనం పెట్టాల్సిన పాయింట్స్ని మనం పూర్తిగా పెట్టలేకపోతున్నాం డిబేట్స్లో. ఓకే, ఇంటర్వెన్షన్ ఉంటుంది, యాంకర్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. డెఫినెట్గా అపోజిషన్ ఒక పార్టీకి నచ్చని పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ ఇంటర్వెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది. యాంకర్ కూడా ఒక్కోసారి ఇంటర్వ్యూన్ అవుతున్నాం వల్ల మన ఫ్లో దెబ్బతిని మనం ఏదైతే చెప్పాలనుకున్నామో చెప్పలేకపోతున్నాం. సో అలాంటప్పుడు 1-to-1 ఇంటర్వ్యూస్ మాత్రమే ఇస్తానని నేను చాలామందికి చెప్పడం జరిగింది. సో 1-to-1 ఇంటర్వ్యూస్ నేను ఇవ్వడానికి తెలుగులో నేను సిద్ధం. నేను కేవలం ఆదివారం మాత్రమే హైదరాబాద్లో అందుబాటులో ఉంటున్నాను. వీక్ డేస్ అంతా నేను కర్ణాటకలో ఉంటున్నాను. కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే 1-to-1 ఇంటర్వ్యూ అంటే నేను దానికి. ఇక హిందీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి మనకు తెలిసిన సబ్జెక్టే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జాతీయ రాజకీయాల మీద అవగాహన తెచ్చుకోవాలని దీంతో అంటే వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళు ఏమని అడిగారంటే, మీకు హిందీలో బాగా మాట్లాడే వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉంటే నాకు హిందీ బాగానే వచ్చు అంటే ఆఫ్ ద రికార్డ్ వాళ్ళు వాయిస్లో ఒక ట్రయల్ డిబేట్ పెట్టుకున్నారు. మీ హిందీ చాలా బాగుంది అని చెప్పేసి పిలవడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ టాపిక్ వచ్చినప్పుడు నన్ను 2-3 ఛానల్స్ అక్కడ ఆంధ్రప్రదేశ్ టాపిక్ వచ్చినప్పుడు నన్ను తీసుకోవడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. అంతే, అది తప్ప వేరేదేం లేదు. ఇక్కడ జూమ్లో కనెక్ట్ అవ్వడమే ఎక్కడైనా సరే. సో మీకున్న పట్టు కానీ, మీకున్న విజన్ కానీ బాగానే ఉంది. నేషనల్ పాలిటిక్స్ మీద కూడా మీకు సమగ్ర అవగాహన ఉంది. కాబట్టి మా షోస్లో అటెండ్ అవుతుండని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు రికార్డ్ అయినాయి 3, టెలికాస్ట్ అయినాయి 2 అనుకుంటా. రైట్, కమింగ్ టు ద పాయింట్, ఏంటి నిజంగా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు గాడి తప్పాయా? ఒక వినుకొండలో జరిగినట్టు రషీద్ మర్డర్ని ప్రాతిపదికగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అల్లర్లు జరుగుతున్నాయా? ఏంటి అసలు మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఒకటనే కాదు, అంటే అది మనం ఒకనొక టైంలో ఐసిస్ వాళ్ళు ముసిగేసి తలలో బుల్లెట్ దింపినది ఎంత పాశవికంగా ఎక్కడో జరిగితే మనకు అంతుంది. మన రాష్ట్రంలో ఈ స్థాయిలో లైవ్లో హతమార్చడం అనేది ఈ సంఘటన ఎన్నికల తర్వాత. అంటే మీరు శాంతి భద్రతలు అంటే కేవలం హత్యలే కాదు, విధ్వంసాలు, దాడులు, బెదిరింపులు ఇవన్నీ కూడా శాంతి భద్రతల దృష్టిలోకే వస్తాయి. మీరు కొడాలి నాని కానీ, లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు కొడాలి నాని కానీ, వంశీ కానీ వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి దాడి చేయటము, స్టోన్ పెల్టింగ్ కానీ, వాహనాలు ధ్వంసం చేయటము పలుమంది ఎమ్మెల్యేల మీద. అలాగే ఈయన ఇంటి మీదకి వెళ్ళటము, మొన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంటికి వెళ్ళి దాడి చేయటం, ఇవన్నీ కూడా శాంతి భద్రతల విఘాతం కిందకే వస్తాయి. ఓకే, అలాగే లా అండ్ ఆర్డర్ అనేటప్పటికల్లా మీరు రేప్స్, బాలికల దృశ్యాలు ఏవైతే మీరు వైసీపీ ప్రభుత్వాన్ని రాక్షస ప్రభుత్వం, కీచక ప్రభుత్వాన్ని మీరు చెప్పుకుంటూ వచ్చారో, ఒక్కసారిగా ఆ పాయింటర్స్ పెరిగినాయి. ఇక్కడ విషయం ఏంటంటే, వైసీపీ పరిపాలనకి, కూటమి పరిపాలనకి గణాంకాల ప్రకారంగా తీసుకుంటే, అంటే మీరు ఈ విద్య కానీ, శాంతి భద్రతలు కానీ, పారిశ్రామికీకరణ కానీ, ఇన్ఫ్లేషన్ కానీ ఎన్ని తీసుకుంటే గణాంకాల పరంగా వైసీపీకి దరిదాపులు ఎక్కడ టీడీపీ గణాంకాలు లేవు. ఇది వాస్తవం. ఇప్పుడు కేరళని వెనక్కి తోటి ఏపీలో నంబర్ 1 పొజిషన్కి వచ్చింది లిటరసీ. ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 ఇన్ లిటరసీ ఇన్ ఇండియా నౌ. ఎందుకు వచ్చింది? కంపల్సరీ చేశాడు. కంపల్సరీ ఎలా చేశారు? మీ పిల్లాన్ని స్కూల్కి పంపిస్తే అమ్మఒడి ఇస్తాను, మీ పిల్లాన్ని పనిలో పెట్టకుండా స్కూల్కి పంపిస్తే
అమ్మఒడి ఇస్తాను. అమ్మఒడి ఇస్తా అంటే ఇప్పుడు ఏమైంది, ఆ పిల్లోడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు అయినా సరే వచ్చింటాడు కదా 5 సంవత్సరాల్లో. 5వ తరగతి అంటే మీకు చదవటం రాయటం తెలిస్తేనే లిటరసీ అంటే డిగ్రీలు పిహెచ్డీలు పట్టాలి కాదు. ఏ పర్సన్ హూ నోస్ హౌ టు రీడ్ అండ్ హౌ టు రైట్, దాన్ని లిటరసీ అంటారు. మీరు ఏ స్థాయిలో తీసుకున్నా కానీ మరి ఆ స్థాయిలో మీరు లిటరసీ రేట్ ఎందుకు వచ్చింది, హైక్ ఎందుకు వచ్చింది? అమ్మఒడి వల్ల. ఆ క్రెడిట్ మీరు వైసీపీ ఇవ్వడానికి మీరు వెనకాడుతున్నారు. ఉద్యోగీకరణ అంటున్నారు. నిన్న మన మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఆయన మొత్తం డీటెయిల్స్ పెట్టారు. ఆర్బీఐ గణాంకాలు, సిఏజీ గణాంకాలు, బడ్జెట్ గణాంకాలు ఇవన్నీ పెట్టారు. ఇప్పుడు 14 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారని చెప్పారు, మొన్నటి దాకా ప్రచారం చేశారు. ఈ రోజున 10 లక్షలకు వచ్చేసారు మీరు. అంటే 14 లక్షలు అబద్ధం అని ఒప్పుకుంటున్నారు కదా. మీరు నెల రోజుల్లో మీరు 14 లక్షల నుంచి 10 లక్షలు వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో 7 లక్షలకు రావడానికి గ్యారెంటీ ఏంటి? ఈ రోజున మీరు బడ్జెట్ ప్రవేశపెట్టింటే అసలు మొత్తం అప్పులు లెక్క చెప్పాలి. మీరు చేసిన ప్రచారానికి అక్కడ ఉన్న వాస్తవానికి పొంతన కుదరట్లేదు. అందుకని మీరు బడ్జెట్ పెట్టలేకపోతున్నారు. మీరు బడ్జెట్ పెట్టకపోవడానికి కారణం 2. ఒకటి, మీరు చెప్పిన స్థాయిలో అప్పులు లేవు. అక్కడ 14 నుంచి 10కి వచ్చేసారు ఆల్రెడీ. బడ్జెట్ కూడా ఓడానికి బడ్జెట్ ఏది. రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం 7 నెలల్లో దాన్ని 7 లక్షలకు తీసుకొచ్చావు, 8 లక్షలకు తీసుకొచ్చామని చెప్పి మేము తగ్గించామని చెప్పుకోవచ్చు కదా. అప్పుడు ఈ బడ్జెట్ ఎలాగో ప్రవేశపెట్టలేదు. ఈ రోజున అప్పులు ఎంత ఉన్నాయో లెక్క చెప్పట్లేదు. వచ్చే బడ్జెట్ కల్లా ఇంకా 7 నెలల తర్వాత వచ్చే బడ్జెట్ ఉంది. ఆ రోజుకి ఇప్పుడు ఈ లోపల మా అయితే 1 లక్ష కోట్లు చేసినా కానీ 4,80,000 కోట్లు ఉన్నాయి మన కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి. మిగతా కార్పొరేషన్ల మీద అప్పులన్నీ కలిపి 7.5-8 మధ్యలో చెప్తున్నారు. ఆ తగ్గుదల మేము తగ్గించామని చెప్పుకోవచ్చు కదా. ఓకే. రెండోది, మీరు పథకాలు ఇవ్వట్లేదు. అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, 3 గ్యాస్ సిలిండర్ లేదు, ఫ్రీ బస్ లేదు. ఇవన్నీ మీరు బడ్జెట్ పెడితే ఎప్పటి నుంచి ఇస్తున్నారో దానికి ఎంత కేటాయించారు అనేది చెప్పాలి. అంటే అవన్నీ చెప్పట్లేదంటే దానికి కేటాయింపులు లేవని అర్థం. ఇప్పుడు మీరు 15,000 బ్లాక్ టికెట్లు అమ్ముతారే సినిమా థియేటర్ దగ్గరగా, 5 का 10 మా చిన్నప్పుడు ఉండేది అట్లా. ఇప్పుడు 50-100 అంటున్నారేమో. అట్లా మీరు చెప్పినట్టు 15,000 చెప్పిన ఇది దానికి కేటాయింపులు లేవు. బడ్జెట్ పెడితే దానికి ఎంతమంది ఉన్నారు, ఎంత కేటాయింపులు చేయాలి అని చెప్పాలి. సో అందుకని బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. సో ఇవన్నీ మనం చూస్తే కనుక మనం మళ్ళీ గణాంకాల పరంగా వెళ్ళిపోయాము. శాంతి భద్రతల విషయంలో డెఫినెట్గా అలార్మింగ్ సిచ్యువేషన్కి అయితే వెళ్ళింది ఆంధ్రప్రదేశ్. రాజకీయ దాడులు అవునా కాదా అనేది రాజకీయ దాడు. అనంతబాబుది కూడా రాజకీయ, ఎమ్మెల్సీ అనంతబాబుది కూడా రాజకీయ దాడి అని అంటారు. ఆ 2 వ్యక్తుల మీద మధ్యలో వచ్చిన ఘర్షణ. ఇప్పుడు ఒక దళితుడని ఎవరైనా దళితుడని చంపరు. ఆయనకి ఈయనకి మధ్యలో లావాదేవీ ఉంటుంది. ఆర్థిక లావాదేవీనో లేకపోతే ఉమెన్ పరంగా ఏదైనా లావాదేవీనో, ఈయనకి ఇష్టపడిన అమ్మాయిని వాడేమన్నా అంటామో, కామెంట్ చేయటమో, లేకపోతే ఏదో ఇల్లీగల్ అఫేర్, రకరకాల కారణాల వల్ల 2 వ్యక్తుల మధ్యలో ఘర్షణలు జరుగుతాయి. దానివల్లనే హత్యలు జరుగుతాయి. 3 W's అంటారు, ఉమెన్, వెల్త్ అండ్ వైన్. ఈ 3 కారణాలు మర్డర్స్ కానీ అంటారు. 95% ఆఫ్ ద మర్డర్స్ ఈ 3 వల్ల జరుగుతాయి. ఉమెన్ అంటే ఇల్లీగల్ అఫైర్స్ కానీ ఏదైనా సరే ఒక ఉమెన్ కారణం అవుతుంది. వెల్త్ అంటే ప్రాపర్టీ దగ్గర అవుతుంది. వైన్ అంటే మద్యం మత్తులో. ఉమెన్, వెల్త్ అండ్ వైన్ వల్లనే 95% మర్డర్స్కి అదే కారణం. సో దాన్ని తీసుకొచ్చే రాజకీయ కోణం అవుతుంది. ఇప్పుడేమో ఇది రాజకీయ కోణం కాదంటున్నారు. వినుకొండ మర్డర్ వాళ్ళిద్దరూ ఏడాది క్రితం వైసీపీలో ఉన్నప్పటికీ అప్పుడు ఏడాది క్రితం ఒక అతను తెలుగుదేశంలోకి వచ్చాడు. తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత నువ్వేమన్నా అయితే నేను చూసుకుంటాలనే హామీ ఉంటే ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది. నేను బయటికి తీసుకొస్తాను అని ఒక హామీ ఇస్తే డెఫినెట్గా ఎవరికి ఎంతకైనా తెగిస్తారు. ఈరోజు ఏముంది, మర్డర్ చేసినాడు అప్రూవర్గా మారితే వాడు ఆరోపితుడు కాదు, సాక్షిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు పొద్దున్న ఎవరైతే వినుకొండలో హత్య చేశాడో, నేను హత్య చేయలేదు, ఫలానా వ్యక్తి చేయమంటే నేను చేశాను, నేను అప్రూవర్గా మారుతున్నానంటే అతను హంతకుడు కాదు. ఇంకా వివేకాల కేసులో దస్తగిరిలాగా. సో అంత ఎవరైతే నడి రోడ్డు మీద కత్తి పెట్టి నరికాడో అతను కూడా రేపొద్దున అప్రూవర్గా మారిపోతే నిందుడు ఫలానా ఎమ్మెల్యేనో లేకపోతే ఎమ్మెల్యే మనిషో నాకు చెప్పాడు కాబట్టి నేను చేశానని తప్పించుకోవచ్చు. వి కెనాట్ రూల్ అవుట్ దట్. సో నిజంగానే ఏపీలో అల్లర్లు ఇప్పుడైతే కొద్దిగా వినుకొండ ఘటన తర్వాత డెఫినెట్లీ ఇదే. సరే, దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రధానమంత్రికి లేఖలు రాశారు, కేంద్ర హోంమంత్రికి రాశారు, రాష్ట్రపతికి ట్వీట్లు చేశారు, లేఖలు రాశారు.
ప్రయోజనం ఏమీ లేదు. ప్రయోజనం లేకపోతే ఏం చేయాలి, ఇంకా ఎవరు చెప్పుకోవాలి? ఢిల్లీలో వెళ్ళి ధర్నాకి వెళ్ళి కూర్చున్నారు. ఢిల్లీకి వెళ్ళి ధర్నా కూర్చుంటే ఒక్కసారిగా విపక్ష నేతలు మొదలు ఫస్ట్ అయింది ఐ థింక్ అఖిలేష్ యాదవ్ వచ్చాడు. ఆ తర్వాత అన్ని పార్టీలు 10 పార్టీల మంది వచ్చి సంఘీభావం తెలిపి ఇండియా కూటమిలోకి రమ్మని ఆహ్వానించడం జరిగింది. ఎప్పుడైతే ఇండియా కూటమిలోకి ఆహ్వానించడానికి ఈ నేతలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నారు, ఫోన్ పెట్టారు చంద్రబాబు నాయుడుకి మోడీ నుంచి, ఢిల్లీ రండి. జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏ రోజైతే అక్కడ విపక్ష నేతలతో కలిశారో అదే రోజు నైట్ చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు. మీరు కావాలంటే చూసుకోండి. అంటే ఏంటి దాని ఉద్దేశం ఏంటి? ఎందుకు రమ్మని ఉంటారు? నువ్వు జగన్మోహన్ రెడ్డిని హెరాస్మెంట్ చేస్తే ఆయన వచ్చి ఇండియా కూటమి నేతలు పరామర్శిస్తున్నారు. రాజ్యసభలో 11 మంది సభ్యులు మెంబర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు. ఈ బడ్జెట్ పాస్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి 11 మంది ఓటేస్తేనే బడ్జెట్, లేకపోతే బడ్జెట్ పాస్ కాదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి హెరాస్ చేస్తే ఆ ఎఫెక్ట్ నా మీద పడుతుంది. సో మరి ఏ భాషలో ఆయన చెప్పారో, అది ప్రేమగా చెప్పారా లేకపోతే ఏ భాషలో చెప్పారో అనేది సెకండరీ, కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకురావద్దని మాత్రం డెఫినెట్గా చెప్పుంటారు. ఎప్పటిదాకా అది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యులని బీజేపీ మింగేసే వరకు, ఓకే, అప్పటి వరకు అవసరం. 3 బడ్జెట్లు పాస్ కావాలి అంటే ఇప్పుడు మళ్ళీ రాజ్యసభ ఎన్నికలు జరగడానికి ఇంకా 2 years టైం ఉంది. 2026 ఏప్రిల్లో జరుగుతాయి. ఆ లోపల 3 బడ్జెట్లు ఉన్నాయి. ఏంటి ఇప్పుడు పాస్ అవ్వాల్సిన బడ్జెట్, ఇంకా పాస్ అవ్వలేదు బడ్జెట్, చర్చ జరుగుతుంది. తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు నాడు 2025 ఫిబ్రవరి 1వ తారీఖు నాడు పెట్టే బడ్జెట్, అలాగే 2026 ఫిబ్రవరి 1వ తారీఖు నాడు పెట్టే బడ్జెట్. ఈ 3 బడ్జెట్లు పాస్ అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి 11 మంది ఎంపీలు ఓటేయాలి. తెలుగుదేశం రాజ్యసభలో సభ్యులు లేరు, జనసేనకు లేరు. అక్కడ చూస్తేనేమో కంపలు అంటుకుపోతున్నాయి. మహారాష్ట్ర, హర్యానా చేజారిపోయేలాగా ఉంది, జార్ఖండ్ కూడా అటు ఇటుగా ఉంది. యూపీలో 80కి 75 వస్తాయని చెప్పిన 33 వచ్చినాయి, వీళ్ళకేమో 41 వచ్చినాయి. ఎవరికి? మన ఇండియా అలయన్స్కి. సో ఇవన్నీ చూసుకుంటే రాబోయే రోజుల్లో రాజ్యసభలో మోడీకి క్లిష్ట పరిస్థితులు ఎదురు కావాలి. సో ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి మద్దతు అన్నా కావాలి, లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న 11 మందిలో ఎంపీలని కల్పేసుకోవాలి. ఢిల్లీ వెళ్ళి దీక్ష చేయటము, ఢిల్లీ వెళ్ళి నిరసన చేయటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి రాజకీయ చాణక్యం అనుకోవాలా, లేకపోతే ఇక్కడ అసెంబ్లీలో మొహం చూపించుకోలేక వాళ్ళు ఆరోపిస్తున్నట్లు అసెంబ్లీకి రావటం చేతకాక అక్కడికి వెళ్ళి పబ్లిసిటీ స్టంట్ చేసినట్టు అనుకోవాలా? మీరు దాన్ని అంటే మీరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంటి మీద దాడులు చేసినా మాట్లాడకూడదు, హత్యలు చేసినా మాట్లాడకూడదు అంటే ఎక్కడ చెప్పుకోవాలి? అసెంబ్లీలో మైక్ ఇవ్వరు. అసెంబ్లీలో వాళ్ళకున్న సభ్యులకి ప్రోరాటా ప్రకారం 11 మంది సభ్యులకి ఇన్ని నిమిషాలను కేటాయిస్తారు. ఆ నిమిషాల్లో వాళ్ళు చెప్పుకోవడానికి టైం సరిపోదు. టైం సరిపోతే ఏం చేయాలి? ఏ రాజకీయ నాయకుడు అయినా సరే తను ఎక్కడైతే ప్రజలకు కమ్యూనికేట్ అవ్వాలనుకుంటో ఆ ఆపర్చునిటీ కోసం చూస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఒకే ఒక ఆప్షన్ ఉంది. మన అందరూ వచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రాలా. అవును, నన్ను డిబేట్లో తీసుకున్న వాళ్ళు అదే అడిగారు, కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి వస్తారా అని. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒకటే ఒక ఆప్షన్ ఉంది ఈ రోజున. ఓకే, పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయటం. ఒకవేళ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయకపోతే ఈ బడ్జెట్ ఎలాగో అలా పాస్ చేయించుకొని ఆయన దగ్గర ఉన్న 11 మంది ఎంపీలని బీజేపీ కొనేసుకుంటుంది. నయానో భయానో కేసులు పెట్టో ఏదో ఒకటి చేసుకుంటుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఆ రాజ్యసభలో ఉన్న 11 మంది సభ్యుల బలం కూడా పోతుంది. అదే ఆయన వెళ్ళి కాంగ్రెస్ నుంచి ముందు కనుక అక్కడి నుంచి అయినా సరే రండి అని ఆహ్వానం వస్తే డెఫినెట్గా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్కు ఉన్న రాజ్యసభ సభ్యులకి ఈ 11 మంది సభ్యులు యాడ్ అయిపోతే అప్పుడు మీరు వీళ్ళని బ్రేక్ చేయలేరు. అంటే మీరు బ్రేక్ చేయాలంటే దాంట్లోంచి 2/3 మెంబర్స్ బయటికి రావాలి. 12లో అంటే కనీసం 8 మంది బీజేపీలోకి వెళ్తేనే అది లీగల్గా ఒకేసారి 8 మంది వెళ్ళాలి. ఆ తర్వాత మిగిలిన ముగ్గురులో 2 వెళ్ళొచ్చు, ఆ తర్వాత ఒకళ్ళు వెళ్ళొచ్చు. సో ఈ హార్స్ ట్రేడింగ్ ఆపాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద, అంటే అది మై ఒపీనియన్, అది లేదా నచ్చచ్చు నచ్చకపోవచ్చు, వాళ్ళు కాంగ్రెస్లో విలీనం చేస్తే ఆ బ్లాక్ రాజ్యసభ సభ్యుల బ్లాక్ అనేది, ఆ రాజ్యసభ సభ్యుల స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో నియర్లీ 40 దాకా ఉన్నట్టుంది, 25 to 40 మధ్యలో, ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు తెలియదు.
దాన్ని చీల్చడం ఇంపాసిబుల్. కెన్ ఇట్ బి పాసిబుల్ అంటే ఏ పార్టీని ఎదిరించి అయితే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారో మళ్ళీ అదే పార్టీ దగ్గరికి వెళ్ళటము, సరే పొత్తు అంటే బహుశా ఏదన్నా అవుతుందేమో, కానీ మళ్ళీ అదే కాంగ్రెస్లో వైఎస్ఆర్సీపీ విలీనం చేయడం అనేటువంటిది సాధ్యమయ్యే పనేనా జగన్మోహన్ రెడ్డి నేచర్ ప్రకారం? అదే నన్ను మొన్న అడిగే డిబేట్లో కూడా ఇదే అడిగారు. ఇక్కడ వైసీపీ ఓటరు కాంగ్రెస్తో ఈజీగా కలిసిపోగలడు, వాళ్ళ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. వైసీపీ ఓటర్ అండ్ కాంగ్రెస్ ఓటర్, వైసీపీ ఓటర్ అండ్ బీజేపీ ఓటర్కి మ్యాచ్ అవ్వదు, వైసీపీ ఓటర్ అండ్ టీడీపీ ఓటర్ కూడా మ్యాచ్ అవ్వదు. సో వాళ్ళ కంపాటబిలిటీ చూసుకుంటే నాయకులు కానీ కార్యకర్తలు కానీ అడాప్ట్ చేసుకోగలిగిన, అంటే అడాప్టబిలిటీ ఈజీ అయిపోతుంది. ఒకసారి కాంగ్రెస్లో విలీనం చేశారు, చిరంజీవి వెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేశారు, టీఆర్పీ చేసిన ఓటర్ కాల నాయకులు వెళ్ళిపోయారు, కానీ ఓటర్కి అది రుచించాల, పిఆర్పి ఓటర్కి అది నచ్చల. ఇక్కడ అట్లా కాదు, జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఆయనతో పాటు ఆయన నాయకులు ఓటర్స్ ఎన్ బ్లాక్గా వెళ్ళిపోతారు. కాంగ్రెస్కి కూడా అవసరం అది, నా ఒపీనియన్ చెప్తున్నాను. కాంగ్రెస్కి అవసరం, రాష్ట్ర ప్రయోజనాలకు అవసరం అది. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతా అంటున్నారో ఆ కారణం చేత నేను వెళ్ళాను, రాష్ట్ర ప్రయోజనం కోసం నేను వెళితే కనుక ఇట్ విల్ బీ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ టోటల్గా రివర్స్ అయిపోతుంది, దేశ రాజకీయాలు కూడా రివర్స్ అయిపోతుంది. అంటే మొన్న ఢిల్లీ దీక్షకు కాంగ్రెస్ కావాలని మద్దతు ఇవ్వకపోవటము, దాని తర్వాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల రివర్స్ అటాక్ చేయటము జగన్మోహన్ రెడ్డిని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్లో డిఫెన్స్లో పడేయడానికేనా? లేదు, ఇప్పుడు షర్మిల గారు ఎవరి కోసం పనిచేస్తున్నారండి? కాంగ్రెస్ కోసమే కదా. ఎక్కడ పనిచేస్తున్నారు కాంగ్రెస్ కోసం పనిచేస్తుంటే 1.7% ఓటు రాదండి. ఆమె ఎన్నికల కంటే ముందర వివేకానంద రెడ్డి హత్య సేపు ఎన్నిసార్లు మాట్లాడారో, ఎంతసేపు మాట్లాడారో, ప్రత్యేక హోదా గురించి ఎంతసేపు మాట్లాడారో మీరు టైం లైన్ తీయండి మీరు. ఓకే, ఆమెకు డిపాజిట్ రాలేదు కదండి, యాక్సెప్టెన్స్ ఎక్కడ ఉంది అసలు? కానీ వైఎస్ఆర్సీపీకి అయితే డ్యామేజ్ జరిగింది కదా. ఎక్కడ డ్యామేజ్ జరిగింది? అవినాష్ రెడ్డి మెజార్టీలో కానీ లేకపోతే కడపలో వైసీపీ వాళ్ళకి సంబంధించి కానీ డ్యామేజ్ అయితే జరిగింది కదా. ఓట్ ఫర్ డెమోక్రసీ నివేదిక చూసుకుంటే ఆ డ్యామేజ్ జరిగినట్టు మనకేం కనపడట్లేదు. ఇఫ్ యూ గో బై ఓట్ ఫర్ డెమోక్రసీ స్టాటిస్టిక్స్, 49 లక్షల ఓట్లు కౌంటింగ్ అంటే ఎన్నికల రోజు సాయంత్రం కంటే కౌంటింగ్ రోజుకి యాడ్ అయ్యాయంటే ఆ గణాంకాలు మనం నమ్మాలా? ఆధారాలు ఉంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఓట్ ఫర్ డెమోక్రసీ ఆధారాలు 48 వాళ్ళు చెప్తున్నారు. ఎన్నికల రోజు మీరు ఇచ్చిన గణాలకి లెక్కించిన దానికి 49 lakhs అని వాళ్ళు ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్తున్నారు. సో 12.5% అంటే మీరు ఆ స్థాయిలో మీకు ఓట్లు పెరిగితే దాన్ని మనం లెక్కలోకి తీసుకోవాలి పరిగణలోకి. ఒక ఆప్షన్ లేనప్పుడు మనం అదే గుడ్డిగా సరే అదే ఎన్నికలు అన్నా సరే ఆమెకు డిపాజిట్ కూడా రాలేదు కదా. కాంగ్రెస్ పార్టీకి 175 అసెంబ్లీ 25 పాతికనే ఒకే ఒక చోట ఒంగోలులో అయితే చీరాల్లో ఆయనకు వచ్చింది, ఆమంచి కృష్ణమోహన్ గారికి డిపాజిట్ వచ్చింది. ఆయనకు తప్ప ఎవరికి ఆ స్థాయిలో ఓట్లు రాలా. అదే వైసీపీతో కాంగ్రెస్ అది ఈ ఓటంతా అటు వెళ్ళేది కదా. ఈ 2% 1.7% ఏదైతే ఓటు ఉందో దీంతో పాటు ఒక 5% ఓటుని తీసుకెళ్తుంది. వినబిలిటీ ఎప్పుడైతే మీకు కనబడుతుందో జగన్మోహన్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ గారిని కానీ ప్యాచప్ అయిపోతుంది. ఇప్పుడు షర్మిల ఎవరండి? షర్మిల కూడా రాహుల్ గాంధీ తిట్టినట్టే కదా. జగన్మోహన్ రెడ్డి లాగా షర్మిల గారు జైలుకి వెళ్ళకపోయి ఉండొచ్చు, కేసులు లేకపోయి ఉండొచ్చు, కానీ రాహుల్ గాంధీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో రాహుల్ గాంధీతో విభేదించారో, సోనియా గాంధీతో విభేదించారో అదే స్థాయితో విజయమ్మ గారు షర్మిల గారు కూడా విభేదించారు కదా. అవును. సో వెన్ ఒకళ్ళు రాజశేఖర రెడ్డి బిడ్డలో ఒకళ్ళైన వారిని మీరు అడాప్ట్ చేసుకోవడానికి సుముఖతగా ఉన్నప్పుడు వై నాట్ జగన్మోహన్ రెడ్డి హూ ఈస్ హ్యావింగ్ 40% ఓట్ షేర్? సరే, కాంగ్రెస్లో వైసీపీ విలీనం అవుతుందా లేదనేటువంటిది లేదు, నేను చెప్తున్నా రాజ్యసభ సభ్యులని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకోవాలంటే ఓకే, బీజేపీ ఆపరేషన్ ఆకర్షణలో పడకుండా పడకుండా కాపాడుకోవాలంటే విలీనమే ఏకైక మార్గం. బోత్ విల్ గెట్ బెనిఫిటెడ్, బోత్ కాంగ్రెస్ యాజ్ వెల్ యాజ్ వైసీపీ బోత్ విల్ గెట్ బెనిఫిటెడ్. మీరు చేసిన ప్రతిపాదన, మీ విష్ అది అసాధ్యమని చెప్పలేను, సాధ్యం అవుతుందని చెప్పలేదు. బికాజ్ రాజకీయాల్లో కూడా ఇక్కడ 3 ఉన్నాయి. మీ పార్టీ ఇంట్రెస్ట్, కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్, వైసీపీ పార్టీ ఇంట్రెస్ట్, అబవ్ ఆల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. కాంగ్రెస్ ఇస్ ద ఓన్లీ పార్టీ విచ్ ఇస్ సేయింగ్ దట్ ఫస్ట్ సిగ్నేచర్ ఈజ్ ఆన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఈ 3 కోణాల్లో కనుక ఆలోచిస్తే అంతకంటే ఉత్తమమైన నిర్ణయం మరొకటి ఉండదు. రైట్. ఇందాక మీరు ఒక పాయింట్ రేజ్ చేశారు, ఢిల్లీలో
జగన్ దీక్ష చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇమ్మీడియట్గా హుటాహుట్న ఢిల్లీ రమ్మని ఎన్డీఏ హైకమాండ్ నుంచి కాల్ వచ్చింది అని చెప్పి, ఒకవేళ కనుక అదే నిజమైతే మొన్న ఢిల్లీలో దీక్ష తర్వాత ప్రధాని, హోమ్ మినిస్టర్తో పాటు మరి కొంతమంది ముఖ్య నేతల అపాయింట్మెంట్ కోసం జగన్ ట్రై చేసినట్టుగా తెలుస్తుంది, కానీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో దీక్ష చేశారో, ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అధికారం ఉన్న వాళ్ళు వాళ్ళకి అపాయింట్మెంట్ దొరికితే అది ఇదవుతుంది కదా. ఓహో, అంటే ఎన్డీఏ ఈజ్ ఎంటర్టైనింగ్ బోత్ అనేది వస్తుంది. ఓకే. సో ఇక్కడ నుంచి బీజేపీ నాయకులది అలాగే టీడీపీ నాయకుల ఒత్తిడి పనిచేస్తుంది, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకూడదు. చంద్రబాబు నాయుడు గతంలో ఎలాగా నా విపక్షంలో అప్పుడు అపాయింట్మెంట్ దొరకలేదో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దొరకదు. సో డెఫినెట్గా అది మాత్రం మీరు ఈ బడ్జెట్ పాస్ అయ్యేదాకా అయినా ఉండు. ఏం చెప్తారు మోడీ గారు? బాబు, వాళ్ళ 11 మంది ఎంపీలు నేను కొనుక్కునేదాకా, మన భాషలో చెప్తున్నాను, నా పార్టీలోకి వచ్చేదాకా దయచేసి అతనే హెరాస్ చేయవచ్చు, ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ పాస్ కావాలి. దీనికి ఖచ్చితంగా ఈ మెసేజ్ అయితే ఇస్తారు. ఎందుకంటే ఆ హెరాస్మెంట్ జగన్మోహన్ రెడ్డి ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎవరికి వినరు. ఆ డెసిషన్ తీసుకునే వరకే. ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే అదేదో సినిమాలో డైలాగ్ ఉంది, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను. ఒక్కసారి సోనియా గాంధీతో నేను ఎదురు తిరిగాను అంటే ఆయన ఎలాగైతే ఎదురు తిరిగారో, మోడీతో కూడా ఎదురు తిరగాలని డిసైడ్ చేసుకున్నంత వరకే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు బెండ్ చేసుకుని ఉంచుకోగలరు. ఒక్కసారి ఆయన డిసిషన్ తీసుకుని లేదు నేను ఎన్డీఏ కుటుంబంలోకి వెళ్తానన్న తర్వాత దేనికైనా ఆయన గతంలో నేను ఆల్రెడీ చెప్పి ఉన్నారు, నేను గతంలో 16 నెలలు జైల్లో ఉన్నాను, అవసరమైతే ఇంకోసారి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు. సో దట్ కెనాట్ బి రూల్డ్ అవుట్. రైట్, చూద్దాం రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయనేటువంటిది ఖచ్చితంగా చూద్దాం. అంతవరకు కాకపోతే ఇక్కడ ఒకటి, దేశ రాజకీయాలని మలుపు తిప్పే కోణం ఏదైనా ఉందంటే ఈసారి దాంట్లో కీలక పాత్ర పోషించబోయేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఓకే. నిన్న నీతి ఆయోగ్ మీటింగ్ జరిగింది. నీతి ఆయోగ్ మీటింగ్లో అంటే ఎవరి ఎంపీల మీద ప్రభుత్వం ఆధారపడి నడుస్తుందో అందులో 2 మెయిన్ పార్టర్స్ ఎవరంటే టీడీపీ అండ్ జేడీయూ. నితీష్ కుమార్ నీతి ఆయోగ్ మీటింగ్కి రాలేదు. ఎందుకు రాలేదు? ప్రత్యేక హోదా ఇవ్వము అని లిఖితపూర్వకంగా చెప్పింది భారతీయ జనతా పార్టీ. సో ఆయన నిరసన ఎలా తెలపాలి? నీతి ఆయోగ్ మీటింగ్ ఎగ్గొట్టారు, ఆయన ఎవరినో పంపించారు. సో డెఫినెట్గా నిరసన తెలిపేది అనేది రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అనేది ఇలాగే మనం మెసేజ్ చేయగలం. సో నితీష్ కుమార్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ మోడీ. సో రాబోయే రోజుల్లో ఏం జరగవచ్చు? చంద్రబాబు నాయుడు ఒకవేళ నితీష్ కుమార్ ఇండియా కూటమిలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలోకి వెళ్తారా లేకపోతే ఇక్కడే ఉంటారా అనేది మనము చెప్పలేము. ఈ మహారాష్ట్ర, జార్ఖండ్ అండ్ హర్యానా ఎన్నికలు అయితే అక్కడ 3 రాష్ట్రాల్లో కనుక బీజేపీ ఓడిపోతే నరేంద్ర మోడీ దిగిపోయి నితిన్ గడ్కరీ కానీ లేకపోతే యోగి ఆదిత్యనాథ్ కానీ లేదా అమిత్ షా కానీ రిప్లేస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రాఫ్ డ్రాస్టిక్గా పడిపోతుంది. ఓకే. మహారాష్ట్ర అంటే బిగ్గెస్ట్ రిసోర్సెస్ ఉన్న స్టేట్, పెద్ద స్టేట్, 48 మంది ఎంపీలు ఉన్నారు, ఫైనాన్షియల్లీ వెరీ రిచ్ స్టేట్. హర్యానా అంటే ఢిల్లీకి పక్కనే ఉన్న రాష్ట్రం. అలాగే ఈ 2 రాష్ట్రాలు చాలా, హర్యానా అండ్ మహారాష్ట్ర, ఈ 2 ఎన్నికల్లో ఓడిపోతే డెఫినెట్గా బీజేపీ ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పటికీ ప్రధానమంత్రి మారే అవకాశం. అండ్ మోడీ దిగిపోతే అమిత్ షాకి మాత్రం అవకాశం ఇవ్వరు. మోడీస్ ఒక కాయిన్కి 2 ఇదిగా ఒకే పరిపాలన ఉంటుంది. కాబట్టి బీజేపీలో కూడా కొంతమంది వసుంధరా రాజే, అలాగే మన యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర లాబీ, వీళ్ళందరూ కొంచెం వాళ్ళ ఘర్షణ వాతావరణం ఉంది. ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా, ఓకే, మోహన్ భగవత్ కూడా అహంకారం తలకెక్కితే ఫలితాలు ఇలానే ఉంటాయని ఏదో చెప్పారు ఆయన. ఎందుకన్నారంటే నేను నా తల్లి గర్భాన పుట్టలేదు, దేవుడు నన్ను డైరెక్ట్గా పరమాత్ముడు పంపాడు. సో ఇవన్నీ అంటే అహంకారం తలకెక్కిందనే మాటల దాకా ఆర్ఎస్ఎస్ కూడా వచ్చిందంటే డెఫినెట్గా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. నాకు తెలిసి 2029 ఎన్నికల వరకు మోడీ అయితే ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉంటారు. 6 నెలల ఏడాది అని చెప్పలేం, కానీ ఖచ్చితంగా మార్పు ఉంటుంది. అయితే యోగి ఆదిత్యనాథ్ రావచ్చు, లేకపోతే నితిన్ గడ్కరీ రావచ్చు, లేకపోతే XYZ ఎవరైనా రావచ్చు, కానీ లేకపోతే రాజ్నాథ్ సింగ్ రావచ్చు.